హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే ఈరోజు వీడియో ఏంటి అంటే మా కిచెన్ టూర్ని అయితే నేను వీడియో కింద తీస్తున్నాను. టూర్ అనే అంత గొప్పగా ఏం లేదండి, కాకపోతే కొంచెం కంఫర్ట్స్ ఉంటాయి. ఆ కంఫర్ట్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కట్టడం విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నానండి నేను. ఎందుకంటే అన్నీ కూడా మంచివి యూజ్ చేయడము అలా నాకు చాలా అమౌంట్ అయితే అయిపోయింది. బట్ ఏంటంటే నేను ఇంకా కిచెన్కి సంబంధించిన ఏం పెద్దగా ప్రోడక్ట్స్ తీసుకోవడం కానీ అట్లా ఏం తీసుకోలేదు. ఉన్నవన్నీ పాత ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో నేను మాత్రం ప్రతిదీ A to Z, ఇక్కడ ఆఖరికి కప్బోర్డ్ విషయంలో కూడా నేను చాలా కేర్ తీసుకుని ఎక్కువ అమౌంట్ పెట్టడం వల్ల దీని క్వాలిటీ అనేది చాలా రోజులు ఉంటుంది అనేసి నాతో కార్పెంటర్ చెప్పారు. సో నాకు కూడా దాని లుక్ అలాగే ఉంది ఇప్పటి వరకును. నేను దీని గురించి అంటే ఎట్లా నేను డిజైన్ చేసుకున్నాను అనేది మాత్రమే మీకుతో షేర్ చేసుకుంటానండి. ఓకే, ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అండి. ఈ ప్లాట్ఫామ్ ఇట్లా ఎల్ షేప్లో వస్తుంది కదా. సో ఇలా నేను సైజెస్తో సహా చెప్తానండి. ఎట్లా అంటే ఈ వెడల్పు ఉంది కదా. సో ఇది 7 అడుగుల 4 అంగుళాలు చిన్న కిచెన్. ఇదేమో 9 ఫీట్ అండి. మొత్తం ఇక్కడ వరకు మనకి ఓపెన్ కిచెన్ ఉంది కదా, ఓపెన్ కిచెన్ వరకు అంటే గోడ. ఇది యాక్చువల్గా గోడ ప్లేస్లో మనం ఇట్లా ప్లాట్ఫామ్ పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు అందరూ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఎందుకంటే మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ప్లస్ మనం వంట చేసిన తర్వాత దీనిపైన పెట్టుకుంటే తీసుకోవడానికైనా లేకపోతే ఫాస్ట్గా తినేసి దీని మీద వెళ్ళిపోవడానికైనా బాగుంటుంది. మనం అంటే డైనింగ్ టేబుల్ యూజ్ చేయక్కర్లేకుండా దీని మీద కూడా తినేసి వెళ్ళిపోవచ్చు. కటింగ్కి ఒక్కోసారి మనకి ఇక్కడ ప్లేస్ లేకపోతే కనుక చపాతీ ఒత్తడానికి అన్నిటికీ కూడా ఈ ఓపెన్ కిచెన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నేను దీనికి వెళ్ళాను. నాకు ఇది చాలా కంఫర్ట్గా అనిపించిందండి. కొంతమంది ఏంటంటే ఓపెన్ కిచెన్లో ఇలా పెట్టుకోవడం వల్ల వాస్తు కరెక్ట్గా ఉండదని అనుకుంటారు. కానీ నేను వాస్తు కూడా అన్ని చాలా చెక్ చేసుకున్నానండి. వాస్తు కూడా ఉండే విధంగానే ఇది పెట్టుకున్నాను. ఎలా ప్లాన్ చేసుకున్నానంటే యాక్చువల్గా ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, చాలామంది చూస్తూ ఉంటారు. ఈ ప్లాట్ఫామ్కి ఇలా ప్యారలల్గా ఈ ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వచ్చేస్తుంది. బట్ అది వాస్తుకి అంత బాగుండదని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం ఇలా హైట్ పెట్టుకున్నాను. దీనివల్ల నాకు ఏంటంటే ఏదైనా మిగిలిపోయిన మనం అన్నం కర్రీ ఏమైనా ఉన్నా గిన్నెల్లో పెట్టేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇది ఇలా పెట్టడం వల్ల ఇక్కడ నుంచి చూస్తే మనకి ఏమీ కనిపించదండి. మనం ఎవరైనా వచ్చి ఇలా చూసినా కూడా ఏమీ కనిపించదు, దాని కిందకి వెళ్ళిపోతాయి. ఆ విధంగా ఉండేటట్టు నేను నాకు ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఈ ప్లేసు. సో ఏమి కనిపించకుండా నేను ఇక్కడ సర్దేసుకుంటాను. పెద్ద కిచెన్ కాదు కానీ నాకు మాత్రం ఎప్పుడు కూడా అంటే నేను అప్పుడే 1.5 year నుంచి దీంట్లో చేస్తున్నాను కదా, నాకు ఎప్పుడు కూడా ఇది ఇరుగ్గా కానీ ఇబ్బందిగా కానీ అనిపించలేదు. చిన్న కిచెన్ అయినా కూడా కేవలం ఇలా ఓపెన్ ప్లాట్ఫామ్ ఉండటం వల్ల ఏమో మరి నాకు ఎప్పుడు కూడా కిచెన్ అనేది ఇబ్బందిగా అనిపించలేదు. సో నేను ఇప్పుడు కొన్ని అంటే కంఫర్ట్స్ ఎలా పెట్టుకోవాలనే దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందామండి. ఏంటి అంటే నేను యాక్చువల్గా ఇక్కడ ఒక అర పెట్టుకున్నాను. దీంట్లో అన్ని బాటిల్స్ పెట్టేసుకుంటానండి. బాటిల్స్ అట్లా ఒక ర్యాక్లా పెట్టుకున్నాను. సో బాటిల్స్ పెట్టేశాను. ఇక్కడ మాత్రం ఇట్లా ఒక ఓపెన్లా పెట్టుకున్నాను. దీనివల్ల నాకు చాలా బెనిఫిట్ ఉందండి. చాలామంది ఇలాగా ఏక కప్బోర్డ్లా చేయించేసుకుని ఈ మిక్సీ అవన్నీ కూడా ఇక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ నాకు ఏది ఉండకూడదు అనిపించింది. ఒక్క నీళ్ళ బింది తప్ప ఇంకేం ఉండకూడదని నేను ముందే అనుకున్నానండి. సో అందుకని ఇక్కడ నీళ్ళ బింది అండ్ ఇది వంటకు వాడే ఒక మగ్గు, సో అవే ఉంటాయి. ఇంకేమీ పెట్టుకొని ఇక్కడ నేను ఇదంతా కొంచెం ఖాళీగా పెట్టుకుంటాను ఇలా. నెక్స్ట్ ఇక్కడ మిక్సీ పెట్టేసుకున్నాను కదా. సో ఇక్కడ యాక్చువల్గా ఒక ర్యాక్లా అనుకున్నాను. బట్ ఏంటంటే దానివల్ల మిక్సీ జార్ పెట్టినప్పుడు అది ఇబ్బంది కలుగుతుంది. ప్లస్ ఏమో వద్దులే అనుకుని ఇలా మిక్సీ అనేది ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ మాత్రం ఒక స్టాండ్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఎన్ని క్లోజ్ చేసేసుకున్నా కూడా కొన్ని ఓపెన్గా పెట్టుకుని ఉంటాయి. ప్లస్ టక్ మనీ తీసుకుని వాడుకునే ఉంటాయి కదా. సో అందుకని నేను ఈ యొక్క ఓపెన్ పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకున్నానండి. ఇక్కడంతా కూడా టైల్స్ వేయించేసుకున్నాను. ఇవి టైల్స్ వేయించుకుని ఇదంతా కూడా టైల్స్ వేయించేసాను. మొత్తం టైల్స్ వేయించేసుకున్నానండి. ఎందుకంటే బట్టతో తుడిచేసుకోవడానికి ఏదైనా పడినా కూడా మిక్సీ ఏదైనా పొరపాటున చిమ్మినా కూడా తుడిచేసుకోవడానికి బాగుంటుందని కింద ఒక క్లోజ్ పెట్టేసుకుని ఇక్కడ కొంచెం అదే సరుకులు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. జాడి నెక్స్ట్ ఏమో ఏమైనా బాక్సెస్ అవన్నీ పెట్టుకోవాలంటే ఇది ఒక షెల్ఫ్ అయితే చేయించుకున్నాను. ఇలా దీని పక్కన మాత్రం ఇది నాకు చాలా హెల్ప్ అయ్యే ప్లేస్ అండి. దీని గురించే నేను ఎస్పెషల్లీ చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఈ కిచెన్ ప్లాట్ఫామ్కి దీనికి మధ్యలో నేను ఈ ఒక యాక్చువల్గా టబ్ అనుకున్నాను. టబ్ సరిపోలేదు. మా ఇంట్లో ఇది ఉంది. ఈ ఒక స్టీల్ డ్రమ్ ఉంది. సో ఇది పెట్టేసాను. ఇది ఎందుకు పెట్టాను అంటే నేను వాడేసిన గిన్నెలు అవన్నీ కూడా ఇందులో వేసేస్తానండి. సింక్లో పెట్టను. సో ఇందులో వేసేసుకుంటాను.
ఇది పనమ్మాయి వచ్చినప్పుడు దీంతో పలంగా తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఈ ప్లేస్లో మనము ఇది ఎలా అంటే నాకు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమీ కనిపించవండి. ఇవి కనిపించవు, ఇక్కడ నేను అనుకున్నవి ఇవి కనిపించవు. సో ఇలా చూసినప్పుడు ఇలా నీట్గా కనిపించే విధంగా పెట్టుకున్నాను. ఈ డ్రమ్ అనేది నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇక్కడ సామాన్లు వేసుకోవడానికి దానికి. నెక్స్ట్ ఏంటంటే ఇదండి. నెక్స్ట్ మనం ఎంత ట్రాలీలు చేయించుకున్నా కూడా ఇదైతే కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే పనమ్మాయి వచ్చిన తర్వాత సామాన్లు బయట ఉంచేస్తాను నేను. టబ్బు కొంచెం ఆరిపోయిన తర్వాత వీటిల్లో అన్నిటిలో సర్దేస్తాను. బట్ కానీ ఇది మాత్రం నేను ఇక్కడ తోముకున్న సామాన్లు, కొన్ని గ్లాసులు అప్పటికప్పుడు కడిగినవి అన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటానండి. దానివల్ల ఏంటంటే మనకి ఆ ట్రాలీలు పాడవకుండా ఉంటాయి, కిచెన్ ట్రాలీస్. సో ఇదైతే కంపల్సరీ అందరూ ఇలా పెట్టుకోవాలండి. ఇది కూడా ఏమిటో తెలుసా, ఇక్కడ నుంచి చూస్తే కనిపించదండి. ఇక్కడ నుంచి చూస్తే ఏం కనిపించవు. అంతా ఆ కిచెన్ మీద ఆ పొయ్యి మీద ఉన్న గిన్నెలు తప్ప ఇంకేమీ కనిపించవు. కంపల్సరీగా ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా ఇలాంటిది కూడా ఒకటి ప్రిఫర్ చేయండి. అప్పుడైతే మీకు ఎన్ని సామాన్లైనా పట్టేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో వాడి నేను పెట్టిన తర్వాత ఆ నీళ్లు ఇందులోనే పడతాయండి, దీంట్లో పడతాయి. సో నేను బ్రూమ్ కూడా ఈ మూలగా పెట్టేసుకుంటాను కనపడకుండా. నెక్స్ట్ ఇక్కడేమో వాటర్ ట్యాంక్ వచ్చింది, వాటర్ ఫిల్టర్. దాని కింద యాక్చువల్గా ఇది కూడా వాటర్ ఫిల్టర్ కోసం కట్టించాను, అంటే పెట్టుకోవాల్సి వస్తుందని. బట్ ఏంటంటే వాళ్ళు దీనికి ప్లాట్ఫామ్కి తగలకుండా ఉండాలన్నారని ఇట్లా గ్యాప్ పెట్టేసాం. కాబట్టి మనం ప్లాట్ఫామ్ కంటూ ఏమీ ఒక టైల్ వేయించుకోవసరం లేదు. వీళ్ళు మనం ఏది వేయించినా కూడా దాని మీద పెట్టరు, వాళ్ళు విడిగా ఫిక్సింగ్ చేసుకుంటారు. కాబట్టి ఇది వేస్ట్ అయ్యింది నాకు. ఇక్కడ బాటిల్ బ్రష్లు కానీ సింక్ కడిగేవి కానీ అన్నీ కూడా బయటికి అసలు ఆ ఏరియా కనపడకుండా అన్నీ కూడా ఇక్కడ కనపడకుండా చేసేసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా డిజైన్ చేసుకుంటే, అంటే మీ ప్లానింగ్ ఇలా ఉంటే కనుక ఇవి ఏం కనిపించకుండా చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అదండి. నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని బాటిల్స్ పెట్టుకోవడానికి ఓపెనే పెట్టాను. చాలా వరకు ఓపెన్ ఎందుకు పెట్టుకున్నాను అంటే నాకు ఏదైనా సరే ఈజీగా ఏం సరుకులు ఉన్నాయి ఏంటి అని తెలియడానికి, ప్లస్ ఏమో అందంగా కూడా ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం ఓపెన్ పెట్టుకున్నాను. సో అదండి. ఈ పక్కన కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టుకున్నాను. ఈ పైన అన్నీ కూడా క్లోజు పెద్ద పెద్ద బాటిల్స్, పెద్ద పెద్ద డబ్బాలు పెట్టుకున్నాను. ఇంకొకటండి, కప్బోర్డ్ వర్క్ మీరు చేయించుకునేటప్పుడు ఈ కప్బోర్డ్ వర్క్ని మీరు చూసారా, ఇది యాక్చువల్గా అయితే డెకాలం షీట్ని కట్ చేసి మీకు కప్బోర్డ్ వర్క్ చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇది వంచారు డెకాలం షీటు. ఇది క్వాలిటీ డెకాలం షీట్ అండి. ఇది వేయించుకోవడం వల్ల మనకి యూసేజెస్ ఏంటంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. ప్లస్ ఏమో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెద కానీ వాటర్ కానీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అస్సలు ఉండవండి. చాలా నీటి డెకాలం షీట్ ఇది చాలా బాగుంటుంది. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ పెట్టేటప్పుడు మనం కాస్ట్ పెట్టామంటే కనుక చాలా కాలం, కొన్ని సంవత్సరాలు ఇంకా టోటల్గా మనకి ఎటువంటి రిస్క్ లేకుండా ఉంటుంది. సో అలాంటి కప్బోర్డ్ వర్క్ అవ్వడం వల్ల నాకు కొంచెం కాస్ట్ ఎక్కువైంది. బట్ ఏంటంటే పెట్టేటప్పుడు నీట్గా పెట్టాలి అన్నట్టుగా నేను దానికి వెళ్ళానండి. అది కాంబినేషన్ అయితే వైట్ అండ్ ఆరెంజ్ తీసుకున్నాను. ఇక్కడ బియ్యం బ్యాగ్ అది పెట్టుకుంటాను. సో ఇక్కడ అన్నీ కూడా సామాన్లు. ఇక్కడైతే వాటర్ది రాగిది ఒకటి పెట్టేసుకున్నాను వాటర్కి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇది డైనింగ్ పార్ట్ అండి. ఈ డైనింగ్ పార్ట్లో నేను ఇది పనిగట్టుకుని పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆ కిచెన్లో పెట్టుకోవచ్చు, చాలామంది ప్లాట్ఫామ్ మీద పెట్టేసుకుంటారు. దానికంటే కూడా ఇలా ఓపెన్ కిచెన్లో ఇలా మనము చిన్నగా ఒక కార్నర్ కట్టించుకున్నామంటే గ్రైండరు, నెక్స్ట్ ఏమో ఓటీజీ లేకపోతే ఏదైనా ఓవెన్ లాంటివి ఇలా పెట్టేసుకోవడానికి బాగుంటుంది. వెనకాలైతే ఒక స్టోరేజ్ బాక్స్ పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇంత అక్కర్లేదండి, ఇది కొంచెం నేను పెద్దగా పెట్టించేసుకున్నాను. ఇంతవరకు అయితే సరిపోతుంది. ఇది మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటే చాలా వరకు ఇలాంటివి చూడడానికి అందంగానూ కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి ఒక పక్కకి పెట్టేసినట్టుగా ఉంటుంది, ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది. అదండి. దాని పక్కన ఒకటి హ్యాండ్ వాష్ సింక్ పెట్టుకున్నాను. ఇంక ఇటువైపు దేవుడి గది లెఫ్ట్లో, రైట్లో అయితే మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. సో మాస్టర్ బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్స్ కూడా నేను ఎంత సైజులో ఉంది, ఎంత నీట్గా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నీ కూడా ఈ చిన్న బెడ్రూమ్స్ ఇవి. యాక్చువల్గా మరీ పెద్ద బెడ్రూమ్స్ ఏం కాదు, మీడియం సైజు. సో అవి కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, చూసారుగా నా కిచెన్ ఆర్గనైజేషన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చినట్టయితే కనుక ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. గ్యాస్కి చిమ్నీ అయితే పెట్టించలేదండి, ఎందుకంటే కనుక నాకు 2-3 చెప్పారండి చిమ్నీ అస్తమాటు క్లీన్ చేయించాల్సి వస్తుంది,
కొంచెం డబ్బుతో కూడుకున్న పని అని. ప్లస్ నాది ఏంటంటే 2 బర్నర్ స్టవ్వే. సో దానికి చిమ్నీ ఎందుకులే అని పెట్టించలేదు. ఒకవేళ ఇన్ కేస్ నేను 4 బర్నర్స్ స్టవ్ తీసుకుంటే మాత్రం అప్పుడు చిమ్నీని పెట్టిద్దామని డిసైడ్ అయ్యాను. సో ఎక్కడికక్కడ కూడా కొన్ని ఆర్గనైజేషన్ విషయంలో రాజీ పడాల్సి వచ్చిందండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో చాలా నేను అనుకున్న దానికంటే చాలా బడ్జెట్ పెరిగిపోయింది. దాంతో నేను ఇంటిని అందంగా ఆర్గనైజ్ చేసుకునే విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. బట్ కన్స్ట్రక్షన్ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదండి. స్ట్రాంగ్గా నీట్గా కట్టించుకోవడంలో మాత్రం ఎటువంటి రాజీ లేదు. అది మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ నాకు దాంట్లో మిగిలింది. ఓకే, మరి ఇంక ఉంటానండి. బాయ్.